తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత అత్యంత రమణీయంగా రూపుదిద్దుకున్న యాదాద్రి లక్ష్మీ నరసింహుడి ఆలయం ఇప్పుడు నిరాదరణకు గురవుతోందా? ఇన్ఛార్జీల పాలనలో నెట్టుకొస్తున్న యాదాద్రి క్షేత్రాన్ని సమర్థంగా నిర్వహించే వారే కరువయ్యారా? గత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పునరుద్ధరించిన యాదాద్రికి ఇప్పుడు ఈ దుస్థితి ఎందుకొచ్చింది? రెగ్యులర్ ఈవో సెలవు సంగతలా ఉంచితే ఇన్ఛార్జ్ కూడా చుట్టపుచూపుగా వచ్చిపోవటమేనా? కార్తీక మాసం మొదలవుతున్న ఏర్పాట్లు నామమాత్రం కావడానికి కారకులెవరు? సత్యనారాయణ స్వామి వ్రతాలు, కార్తీక దీపారాధన వంటి ప్రత్యేక పూజలకు మంగళం పాడినట్లేనా? ఈ దారుణ నిర్లక్ష్యం మీద 99 టీవీ ప్రత్యేక కథనం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక యాదాద్రి ఆలయ దశ తిరిగిందే. రాష్ట్రంలో అతిపెద్ద ఆలయంగా తీర్చిదిద్దారు. పూర్తిగా కృష్ణశిలలతో నిర్మించిన ఆలయం ప్రపంచంలో ఇదొక్కటే. తిరుమల వెంకటేశ్వరుడి తరహాలో యాదాద్రి లక్ష్మీ నరసింహుడి క్షేత్రం ప్రసిద్ధం కావాలన్నది లక్ష్యంగా పెట్టుకుని మాజీ సీఎం కేసీఆర్ అభివృద్ధి చేశారు. చరిత్రలో నిలిచిపోయేలా ఆలయ అభివృద్ధి జరిగింది. భువనగిరి జిల్లాకు యాదాద్రి పేరు పెట్టారు. దూరదర్శన్ కేంద్రానికి కూడా యాదాద్రి పేరు పెట్టారు. అంతటి ప్రాధాన్యమున్న ఈ ఆలయానికి దాదాపు 15 ఏళ్లుగా పాలక మండలి లేకపోవడం చాలా పెద్ద లోటుగా మారింది. అధికారులైనా సక్రమంగా విధులు నిర్వహించి భక్తులకు సేవ చేస్తారా అంటే అది అంతంత మాత్రమే. నరసన్న ఆలయాన్ని నడిపించే నాదుడే కరువయ్యాడని అక్కడి ఉద్యోగులు మొదలు భక్తుల దాకా ఆవేదన చెందుతున్నారు. ఐఏఎస్ అధికారి వెంకటరావు ఈ ఏడాది మే 1న రెగ్యులర్ ఈవోగా బాధ్యతలు తీసుకున్నారు. కానీ ఆలయ సెలవు మీద వెళ్లటంతో ఇన్ఛార్జ్ ఈవోగా రవి నాయక్ను నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కానీ ఆయన కూడా ఆలయానికి వచ్చిపోవటం చుట్టపు చూపుగానే సాగుతుంది. ఈవో ఎలాగూ లేరు. కనీసం ఇన్ఛార్జ్ అయినా పట్టించుకుని పనులన్నీ చేస్తారనుకుంటే అది జరగటం లేదు. సత్యనారాయణ స్వామి వ్రతాల విషయానికొస్తే యాదగిరిగుట్టను తెలంగాణ అన్నవరం అంటారు. ముఖ్యంగా కార్తీక మాసంలో సత్యనారాయణ స్వామి వ్రతాలు, కార్తీక దీపారాధన జరపటానికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు. ఈ నెల 22న కార్తీక మాసం మొదలవుతుండగా ఈ భారీ వేడుకలకు జరిగిన ఏర్పాట్లు నామమాత్రంగానే ఉన్నాయి. ఆలయ ప్రతిష్టకు తగిన స్థాయిలో ఏర్పాట్లు చేయడంలో అధికారులు విఫలమయ్యారు. కనీస ఏర్పాట్లు పర్యవేక్షించాల్సిన ఈవో లేకపోవడంతో ఇన్ఛార్జ్ ఈవో ఆ స్థానాన్ని భర్తీ చేస్తారని అందరూ ఆశించారు. కానీ ఆ ఇన్ఛార్జ్ కూడా సరిగా ఆలయానికి రాకపోవడంతో అసలేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఇంత పెద్ద ఆలయానికి 15 ఏళ్లుగా పాలక మండలి లేకపోవడం పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనం. రాష్ట్ర విభజనకు ముందున్న కాంగ్రెస్ ప్రభుత్వం మొదలు తెలంగాణ ఏర్పాటు తర్వాత పాలించిన బీఆర్ఎస్, ఇప్పుడున్న కాంగ్రెస్ కూడా అందుకు బాధ్యత తీసుకోవాల్సిందే. ఇక పాలక మండలి లేని చోట అధికారులైనా ఆలయం పనులు బాధ్యత తీసుకుంటారంటే అది కుదరటం లేదు. ఐఏఎస్ స్థాయి అధికారికి ఈవో బాధ్యతలు ఇచ్చినా కీలక సమయంలో ఆయన వ్యక్తిగత పనుల మీద నెల రోజుల పాటు సెలవు మీద వెళ్లారు. ఇన్ఛార్జ్ ఈవోగా వచ్చిన మరో ఐఏఎస్ అధికారి రవి నాయక్ అంతకు ముందు ఇదే జిల్లా జేసీగా పనిచేశారు. ఆయనిప్పుడు ఇన్ఛార్జ్ ఈవోగా తూతూ మంత్రంగానే ఆలయానికి వచ్చి వెళ్తున్నారు. కీలకమైన కార్తీక మాసంలో జరగాల్సిన వ్రతాల సమయంలో తగిన ఏర్పాట్లు జరిగిన ఆనవాళ్లు లేకపోవటం భక్తులను ఆవేదనకు గురిచేస్తోంది. డీఈఓ కూడా ప్రస్తుతం విదేశ పర్యటనలో బిజీగా ఉండటం ఒక వంతైతే మరో డీఈఓ స్థాయి అధికారిని పక్కన పెట్టి ఏఈఓను ఇన్ఛార్జ్ డీఈఓగా నియమించటం కొసమెరుపు. కనీసం కార్తీక మాసం ఏర్పాట్ల గురించి మీడియాకు చెప్పే ఆనవాయితీ కూడా మరిచిపోయారు.